సో మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల స్కిన్ బ్లాక్ అవ్వడం లేదా హెల్దీ స్కిన్ పాడవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో మనకి స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. లైక్ ఇది మేబీ స్కిన్ రిలేటెడ్ లేదా కాస్మెటిక్ రిలేటెడ్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సో దాని గురించి ఏం చెప్తారు? రైట్. సో బేసికలీ నెంబర్ వన్ ఏంటంటే గోయింగ్ టు సమ్ డాక్టర్ ఇస్ బెటర్ దెన్ గోయింగ్ టు నో డాక్టర్. సో కాళ్ళు నల్లబడిపోతుంటే ఖాళీగా ఇంట్లో కూర్చొని పసుపో లేకపోతే ఇంటి చిట్కాలో లేకపోతే ఉప్పో ఇట్లాంటివి రాయడం కన్నా ఒక డెర్మస్కి వెళ్ళడం చాలా బెటర్, నీడ్లెస్ టు సే. బట్ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మోకాలు కింద భాగం మాత్రం ఎందుకు నల్లబడుతోంది? ఇది ఒకవేళ చర్మ సమస్య అయితే ఒళ్ళంతా నల్లబడాలి, ఓన్లీ మోకాలు కింద భాగం ఎందుకు నల్లబడుతుంది అని మనం ఆలోచిస్తే మెయిన్గా ఇది బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల. సో దాన్ని మనం యాక్చువల్గా మా ఇంగ్లీష్ మెడికల్ లిటరేచర్లో స్టేసిస్ డెర్మటైటిస్ అంటాం. అంటే బ్లడ్ స్టాటిక్గా ఉండి కదలకపోవడం వల్ల స్కిన్ వాచిపోవటం, స్కిన్ పాడైపోవడం. సో డెర్మటాలజీ వాళ్ళు కూడా దానికి వాస్కులర్ ప్రాబ్లం అని అంటున్నారు. కాకపోతే చాలాసార్లు ఏంటంటే సరైన రిఫరల్ ప్యాటర్ను ఎవరు మంచి డాక్టర్ వాళ్ళకి తెలియకో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దో కొన్నిసార్లు ఈ క్లియర్ వ్యారికోస్ అల్సర్ పేషెంట్లు, వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్ని వాళ్ళు బయటికి పంపకుండా ఏవో క్రీమ్లో ఆయింట్మెంట్ రాస్తారు. గుర్తుపెట్టుకోండి, వ్యారికోస్ వెయిన్స్కి తగ్గించే క్రీమ్ కానీ ఆయింట్మెంట్ కానీ అట్లాంటిదేవి పుట్టలేదు. ఈ క్రీములు రాయటం వల్ల, ఆయింట్మెంట్ రాయటం వల్ల ప్రాబ్లం పెరుగుతుంది. ఎందుకంటే దాని లోపల స్టీరాయిడ్స్, రోగ నిరోధక సబ్స్టెన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా పెరిగిపోయే అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి ఇది డేంజరస్ అనే చెప్పుకోవాలి.